సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఫ్రంట్ ఎలివేషను సౌత్ ఫేసింగ్ మెయిన్ బాల్కనీలో వస్తుంది. ఎంట్రన్స్ డోర్ ఇలా వస్తుంది, టేక్ డోర్ వస్తుంది. హాల్ ఎంట్రన్స్. వచ్చేసరికి టీవీ యూనిట్ సార్. హాల్లోనే టీవీ యూనిట్ మొత్తం కంప్లీట్గా మొత్తం టీవీ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసరికి డైనింగ్లో సీలింగ్స్ మొత్తం ఈ విండోస్ అన్నీ అల్యూమినియం విండోస్ అండి. స్లైడింగ్ డోర్లు అన్నీ వస్తాయి. టైల్స్ కానీ 2x2 టైల్స్. ఇది వచ్చేటప్పటికి దేవుడి గది. దేవుడి గది ఎంట్రన్స్ డోర్లో వస్తుంది. దేవుడి గది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దేవుడి గది ఓపెన్ చేయగానే ఇలా గ్లాస్ వర్క్ మొత్తం చేసి ఉంటుంది. దేవుడి గది సపరేట్. పైన ఇలా మనకి దేవుడి గదిలో ఒక డివిజన్ కోసం స్వస్తిక్ గుర్తు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడంతా వాల్ డిజైన్ ఉంటుంది కంప్లీట్గా. సో ఇక్కడ మళ్ళీ మనకి దేవుడి గదిలో సపరేట్గా పెద్దది ఒక కబోర్డ్ యూనిట్ అనేది కూడా మనకి చేశారు. ఇలా కబోర్డ్ యూనిట్ వస్తుంది. సో ఇలా మళ్ళీ మనం దేవుడి గదిలోంచి ఇలా పెన్ను ఎలా వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ వాష్ బేసిన్, కిచెన్, ఇక్కడ డైనింగ్ దగ్గర పెట్టుకోవడానికి వాష్ బేసిన్ ఇచ్చేసారు. ఇది మొత్తం కంప్లీట్గా కిచెన్ అండి. ఫుల్లీ కబోర్డ్తో వుడ్ వర్క్ చేయించి మల్టీ కలర్స్ అన్నమాట. సో ఈ మల్టీ కలర్స్ తోటి మనకి కంప్లీట్గా సిమ్ని ఈ స్లైడింగ్ విండోస్ అనేది వెంటిలేషన్ గాలిని చాలా బాగా వస్తుంది. కిచెన్ బ్యాక్ సైడ్ అంతా ఇది ఏసీ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి. సో ఇలా ఈ మొత్తం ఇలా యూనిట్ వస్తుంది. సో కిచెన్లోంచి మళ్ళీ మనం ఇలా బయటికి వెళ్తే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి వాటికి చాలా బాగానే ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ అన్నీ బాగానే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి ఇలా కిచెన్ నుంచి బయటికి ఎంటర్ అవుతే ఇక్కడ ఒక డైనింగ్ దగ్గర ఇది ఒక చిన్న యూనిట్, ఇంటీరియర్ యూనిట్ ఒకటి ఉంటుంది. సో పార్టీషన్ లాగా ఇది ఒకటి చేయించారు. సో ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాము. ఇది ఒక బెడ్రూమ్లోకి ఇలా ఎంటర్ అవుతుంటే సో ఇది బెడ్రూమ్, సీలింగ్, ఇది వాల్ సీలింగ్. దీనికి మొత్తం ప్రతి బెడ్రూమ్లోని హాల్లోని వాల్ పేపర్స్ ఉంటాయండి. ఇలాగా కంప్లీట్గా వాల్ పేపర్స్ ఇలా చేయించి ఉంటారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఇంటీరియర్ కంప్లీట్గా ఎక్కడ మనకి పెండింగ్ వర్క్ అంటూ ఏమి ఉండదు. సో ఇంటీరియర్ కంప్లీట్ వర్క్ అయిపోయి ఉంటుంది. సో ఇలా మనం బయటకు వస్తే ఇక్కడ మళ్ళీ మనకి స్విమ్మింగ్ పూలు, తర్వాత అక్కడ టెంపుల్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ టెంపుల్స్ అవన్నీ, ప్లే గ్రౌండ్, ఇలా ఓపెన్ ప్లేస్. ఇలా వస్తేవాడికి మళ్ళీ బెడ్రూమ్లోంచి ఇలా బయటకు వస్తే ఇది ఒక బాల్కనీ మనకి. సో ఇది 6 ఇలా 5x6 ఇలా మనం ఒక చైర్స్ కానీ లేదంటే చిన్న దివాన్ కట్టు కానీ ఏసీ సిట్టింగ్కి చాలా బాగానే ఉంటుంది కదా. ఇది ఒక యూనిట్ ఇలా. సో ఇలా మనం
బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఇలా బయటకు వస్తే హాలు. సో ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ మనం బయటికి వెళ్తే సో హాల్ దగ్గర బెడ్రూమ్కి ఇలా మళ్ళీ చిన్న పార్టీషన్ చేసి బెడ్రూమ్కి ఇలా ఒక చిన్న డైనింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి స్టిచ్చర్ కలర్ పెయింటింగ్ చేసి ఒక ఇది ఉంటుంది. ఇది కామన్ బాత్రూము. ఇది ఒక కామన్ బాత్రూమ్. ఇది కంప్లీట్గా వర్క్ అన్నీ అయిపోయి ఏం లేకుండా కామన్ బాత్రూమ్. ఈ కామన్ బాత్రూమ్ నుంచి ఇలా ఎంటర్ అయితే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 3 BHKకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి దానికి వాల్పేపర్ అనేది చాలా బాగా చేయించారండి. సో నర్సింగ్ ఇక్కడ ఇంటీరియర్ సీలింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది. ప్రతి దగ్గర టీవీ యూనిట్ కానీ చిన్న కబోర్డ్ స్పేస్ కానీ అంత బాగా ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి స్లైడింగ్ డోర్లతో కలిపిన కబోర్డ్ ఇది. ఇలా స్లైడింగ్ వస్తుంది. ఏసీ పాయింట్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం థర్డ్ బెడ్రూమ్, ఇది 3వ బెడ్రూమ్లోకి ఎలా వెళ్తాం. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ కూడా ప్రతిదానికి వాల్పేపర్, ఎక్కడ ఒక దానికి ఏదో ఒక దాని ప్రతిదానికి వాల్పేపరు, సీలింగ్ డిజైన్స్ అంతా. ఇది హాల్లో కబోర్డ్ వస్తుంది కంప్లీట్గా. కబోర్డ్స్ ఉంటాయి. సీలింగ్ కూడా ఇక్కడ వుడ్ వర్క్తో కొంచెం పాలిష్ చేసిన ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి. బెడ్రూమ్లోనే మనం 6x6 బెడ్ వేసుకుని కూడా డ్రెస్సింగ్ టేబుల్ కూడా కంప్లీట్గా వర్క్ చేసే ఉంటుంది. మనం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకోవడం కానీ గ్లాస్ పెట్టుకోవడం కానీ అవి ఏం అవసరం లేదు. సో ఇది మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామను ఒక అటాచ్డ్. ఇది మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇందాకటి ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా వర్క్ అంతా అయిపోయి ఇలా ఉంటుంది అంతా. అక్కడ కూడా చిన్న చిన్న గ్లాసులతో మనకి అన్ని సోప్స్ అన్నీ పెట్టుకోవడం కాటికి ఇలా తయారు చేస్తారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా ఎంటర్ అయితే బయటికి కంప్లీట్గా ఇలా మళ్ళీ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు రావాలి. హాల్ నుంచి ఇలా డైనింగ్ నుంచి ఇలా దేవుడి గది ఇలా మళ్ళీ కంప్లీట్గా హాల్లోకి వచ్చేస్తాం. హాల్లోకి వచ్చేసినట్టు కంప్లీట్గా టేక్ డోర్తో చేసిన వర్క్ మొత్తం వర్క్ వస్తుంది.